సింగరేణి శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నది సింగరేణి ఉద్యోగం యొక్క వాల్యూ ఏంది, సింగరేణి ఉద్యోగం అంటే దేశ సైనికులతో ఎలా పోల్చిండ్రు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆబ్సెంటిజం గురించి మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్గా మీరు కంప్లీట్ అయ్యే వరకు చూడాలని చెప్పి నా కోరిక. దయచేసి స్కిప్ చేయకండి. మన సింగరేణి ఉద్యోగంలో చేరిన తర్వాత చాలామంది ఆబ్సెంట్ డ్యూటీ యొక్క వాల్యూస్ తెలిసి కూడా డ్యూటీ వాల్యూస్ తెలుసు, డ్యూటీలు తెలుసు, అన్నీ తెలిసి ఆబ్సెంటిజం ఎక్కువ చేస్తున్నారు. దాంట్లో కష్టము నష్టము అన్నీ తెలిసే మనం ఎంటర్ అయిపోయాం. ఒక ప్రకృతి విరుద్ధంగా మనం అందులో పనిచేస్తున్నాం. దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడుతున్నాం. ప్రపంచానికి వెలుగునీయడం కోసమే మనం పాటుపడుతున్నాం. అలాంటి ఉద్యోగంలో చేరిన మనము అసలు ఆబ్సెంటిజం చేయడం అంటే ఎంత ఇబ్బంది. సరే, మేబీ ఆబ్సెంట్ అనేది పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే నీరసించిపోవడం వల్ల కావచ్చు, అనారోగ్యం కారణంగా కావచ్చు, లేకపోతే ఇంకే వేరే ఇంట్లో పనులు ఉండవచ్చు, లేదా ఇంకా వేరే కారణాలు కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండవచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉండవచ్చు, ఏదో ఒకటి ఉండవచ్చు. కానీ దాని పేరు మీద మీరు ఆబ్సెంట్ ఒకరోజు అంటే చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు. కానీ 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు చేసేసి ఆ ఆబ్సెంటిజం వల్ల ఏమవుతుందంటే డ్యూటీలు మీరు ఇయర్లీ మనకు 190 మాస్టర్లు నింపనప్పుడు 100 మాస్టర్లు కూడా కాకపోతే మనకేం చేస్తారు, మన గౌరవంగా మనకు ఏంటంటే ఒక ఆప్షన్ ఇస్తారు. ఎందుకు చేయకపోవడానికి కారణాలు ఏంది, మీరు ఒకసారి కౌన్సిలింగ్ అటెండ్ కానని చెప్పి మన పెద్దలు, కంపెనీ ఆఫీసర్లు, మన కన్నతల్లి లాంటి కంపెనీ మనకు ఆప్షన్ ఇస్తుంది. ఏంటిది, అసలు నువ్వు చేయకపోవడానికి కారణం ఏంది, నీ బాధ ఏంది, నీ అసలు నీ ప్రాబ్లమ్స్ ఏంది అని చెప్పి తెలుసుకోవడానికే వాళ్ళు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో మన ప్రాబ్లమ్స్ చెప్పుకొని, మన బాధలు చెప్పుకొని, ఇక ముందు మనం చెయ్యము అని చెప్పుకొని మళ్ళీ ఎంటర్ అవుతాం. మనం మళ్ళీ జాబ్లోకి వాళ్ళు అనుమతిస్తారు. సరే, ఈయనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనకి ఇవి ఉన్నాయి కదా అని చెప్పి కన్సిడర్ చేసి ఒకసారికి వాళ్ళు మళ్ళీ అవకాశం ఇస్తారు. చూసారా, అదే ప్రైవేట్ సెక్టార్లో అయితే కంపెనీ డ్యూటీలు సరిగ్గా చేయకపోతే ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తారు. అదే సాఫ్ట్వేర్ తీసుకొని వేరే కంపెనీ తీసుకొని కానీ మన కన్నతల్లి లాంటి కంపెనీ, నా కన్నతల్లి లాంటి కంపెనీ ఏం చేస్తుంది, అవకాశాలను ఇస్తుంది. నువ్వు డ్యూటీని చేయి, నీ ప్రాబ్లం ఏంది అని చెప్పి వాళ్ళు కూలంకషంగా చర్చించి నీతోటి చర్చలు జరిపి నీ ప్రాబ్లం తెలుసుకొని నీ ప్రాబ్లంలు ఇలా సాల్వ్ చేసుకో అని చెప్పి మనకు కౌన్సిలింగ్ ఇచ్చి మన డ్యూటీకి అలౌ చేసుకుంటారు. అయినా కూడా మనం ఆ డ్యూటీ చేసిన తర్వాత డ్యూటీలోకి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ అదే పాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 100 మాస్టర్లు 120 మాస్టర్లు చేసేసి మళ్ళీ కౌన్సిలింగ్ జోన్లకు, అంటే డేంజర్ జోన్లకు మనం వెళ్ళడం అవసరమా? మనకు మన అమ్మ నాన్న పెట్టించింది ఎందుకు పెట్టించారు ఈ ఉద్యోగాన్ని? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉద్యోగం వాల్యూస్ ఏంది, అసలు ఉద్యోగాన్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ వీడియోలో మనకు లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను స్కిప్ చేయకండి, లైక్ చేయండి.